మార్కు శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి. 14వ అధ్యాయము, క్షమించండి, 14వ అధ్యాయము 12వ వచనము నుండి. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నాము అని అడిగిరి. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి పొండు, అచట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరుపుడు అని చెప్పెను. 22వ వచనము నుండి. వారు భుజించుచు ఉండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని దైవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు వరకు దీనిని ఇక త్రాగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దివ్య సప్రసాద పండుగను లేదా క్రీస్తు శరీర రక్తముల పండుగను మనం జరుపుకుంటున్నాం. దీనిని ద ఫీస్ట్ ఆఫ్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా అంటారు. దీనిని మరొక భాషలో చెప్పాలంటే కార్పుస్ క్రిస్టిస్ పండగ అని కూడా మనం అంటాం. అయితే ఈ పండగ చరిత్ర మనకు తెలియాలి. ఈ పండగని మామూలుగా మనం ఎప్పుడు చేయాలి అంటే, ఎప్పుడు చేయాలి ఈ పండగ? గట్టిగా చెప్పండి, అనుమానంతో చెప్పొద్దు. ఈరోజు ఎక్కువసేపు కూడా చెప్పండి, టైం లేదు.
యేసు ప్రభు వారు దివ్య సప్రసాదాన్ని ఎప్పుడు స్థాపించారు? ఈస్టర్ పండగకు ముందు. సరే, శిష్యుల పాదాలు కడిగింది ఎప్పుడు? ఎప్పుడు? శిష్యుల పాదాలు కడిగింది ఎప్పుడు? ఈస్టర్ పండగ. ఎప్పుడో ఒకటి చెప్పండి. అయ్యా మమ్మల్ని అడుగుతారేందయ్యా, కడిగించుకోనని అడగయ్యా, మా ఇక అడగలేదు కానగాకండి. ఈస్టర్ పండగకి ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే ముందు గురువారం, దానిని పెద్ద గురువారం అంటారు. ఏమంటారు? పెద్ద గురువారం రోజున మీకు గుర్తుండేది ఒకటే, ఏంటి? పాదాలు గడగటం ఒకటే గుర్తుంటుంది. కానీ యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే ముందు గురువారం రోజున 3 పనులు చేశారు. ఒకటి, దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. పాస్కా పండగకు ముందు అనగా ఈస్టర్ పండగకు ముందు గురువారం రోజున ఆయన రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి శిష్యులకు ఇస్తూ, ఇది నా శరీరం. ద్రాక్షారసాన్ని తీసుకొని స్తుతించి దేవుడికి వందనాలు చెప్పి, దీనిని మీరు తాగండి, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నా రక్తం. ఇది మొదటిది. రెండవదేమో శిష్యుల పాదాలు కడగటం. మూడవది గురుత్వాన్ని స్థాపించిన రోజు. ఏ రోజు? ఏ గురువారం? అన్ని గురువారాలు కాదు, పెద్ద గురువారం, పవిత్ర గురువారం. అయితే నా ప్రశ్న, పవిత్ర గురువారం రోజున దివ్య సప్రసాదం స్థాపిస్తే ఈరోజు ఎందుకు చేసుకుంటున్నావు? నా ప్రశ్న అర్థమైందా? గుడ్ ఫ్రైడే ముందు గురువారం రోజున మనం దివ్య సప్రసాద పండగ చేసుకోవచ్చు కదా, క్రీస్తు శరీర రక్తముల పండగ చేసుకోవచ్చు కదా, ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాం అనేది ముఖ్యం. క్రీస్తు శకం 1260వ శతాబ్దంలో సంవత్సరంలో బెల్జియం దేశానికి చెందిన ఒక వ్యక్తి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఏమని ఉన్నదంటే, దివ్య మందసములో ఉండేది రొట్టె కాదు, దివ్య మందసములో ఉండేది రసము కాదు, దివ్య మందసములో ఉండేది ప్రభు శరీరము, ప్రభుని రక్తము, అది స్వయముగా ప్రభువే అని ఒక వ్యక్తికి దర్శనం కలిగింది. ఈ దర్శనాన్ని చాలామందికి చెప్పారు, ఎవరు కూడా నమ్మల. ఇక విచారణ గురువుకు చెబితే విచారణ గురువు వెళ్ళి పీఠాధిపతులకి చెప్పారు, బిషప్ గారికి చెప్పారు. బిషప్ గారు ఏం చేశారంటే, ఆ మేత్రాసనాన్ని, ఇదిగో మీరందరూ కూడా క్రీస్తు శరీర రక్తముల పండగ చేయాలి అని బాహాటంగా ప్రకటించారు. ఈ విధంగా 1320వ సంవత్సరం వరకు ఈ పండగ మేత్రాసనంలో కొనసాగింది. 1326వ సంవత్సరంలో 5వ పయస్ భక్తనాథ పాపు గారు ఏం చేశారంటే, అర్బన్ పాపు గారు ఏం చేశారంటే, ప్రపంచమంతా కూడా ఈ రోజున జూను మొదటి ఆదివారం రోజున ఈ క్రీస్తు శరీర రక్తముల పండగ జరపాలని బాహాటంగా ప్రకటించారు. ఈ విధంగా ఆనాడు 1961వ సంవత్సరంలో 5వ అర్బన్ భక్తనాథ పాప గారు ప్రకటించటం వల్ల ప్రతి సంవత్సరం యావత్ శ్రీ సభ అంతటా కూడా ఈ రోజున కార్పుస్ క్రిస్టీస్, ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ లేదా క్రీస్తు శరీర రక్తముల పండగ చేసుకుంటున్నాం. ఇది చరిత్ర. ఈరోజే ఎందుకు జరుపుకోవాలి అన్నదానికి చరిత్ర మనకుంది. అయితే యేసు ప్రభు వారు దివ్య సప్రసాదం, గోల్డ్ తినగాక దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించారు? వెనక్కి చూడగాక, మనకు సంబంధం లేదు కదా, మందగానప్పుడు అందులో ఏలు పెట్టరాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక రాయి వేసినప్పుడు అది నీకు కానప్పుడు సంతోషంగా ఉండాలి, నీకైనప్పుడు జాగ్రత్త పడాలి, రెండో రాయి తగలకుండా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఎందుకు
ఇది జరిగింది అని అంటే, దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్తకి వెళ్దాం. 6వ అధ్యాయానికి వెళదాం. ఈ వారం ఎటు చదవాలి? ఇటువైపు, రైట్. ప్రేమ్ కుమారు రెడీగా ఉండాలి. 6వ అధ్యాయం తీసి అలా పెట్టండి. మీ తలలు కాస్త పైకి లేపండి. తిబేరియా సరస్సు తీరం. ఎక్కడ? తిబేరియా. వినండి మీకు అర్థం కావటం కోసం. తిబేరియా సరస్సు తీరాన యేసు ప్రభు వారు ప్రజలకు వాక్యం బోధించారు. అయితే 3 రోజులైనా కూడా వాళ్ళు ఏమీ తినల. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు ఫిలిప్పుతో, ఫిలిప్పు, మీరే ఈ ప్రజలకు ఏదైనా భోజనం పెట్టండి అంటారు. అప్పుడు ఫిలిప్ గారు అంటారు, అయ్యా మా దగ్గర 200 దినారాలు కూడా లేవంటారు. ఈ లోపున ఆంద్రేయ గారు వచ్చి ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటారు. వాటిని ఇలా తీసుకురండి అని యేసు ప్రభు వారు చెబుతారు. ఇవి యేసు ప్రభు దగ్గరికి తెచ్చిన తర్వాత జనాన్ని 50 మంది 50 మంది 50 మంది చొప్పున పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టారు. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుండగా రొట్టెలు అధికమవుతూ ఉన్నాయి, చేపలు అధికమవుతున్నాయి. వాటిని ప్రజలకి పెట్టారు. ప్రజలందరూ తిన్నారు. మిగిలిన చేపలని 12 గంపలకి ఎత్తారు. ప్రజలు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత తిబేరియా సరస్సు ఈ దరి నుండి యేసయ్య ఆ దరికి వెళ్ళారు. కృష్ణానది ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళినట్టు మేరమ్మ కళ్ళిదరు. సో ఆ దరికి వెళ్ళారనమాట. ఆ దరికి వెళ్ళే సమయానికి ఈ 5 రొట్టెలు 2 చేపలు తిన్న జనం యేసయ్య కంటే ముందే మరలా ఆ దరికి వెళ్ళిపోయారు. యేసయ్యకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, మీరు దేవుడి కోసం రాలా, దేవుడు పెట్టిన రొట్టెల కోసం వచ్చారని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటారంటే, దేవుని బిడ్డలారా వాక్యం చూద్దాం. 27వ వచనం, లూకా శుభవార్త యోహాను శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనం. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, శ్రమ పడవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. ఇది ఎవరికి చెప్పారు అంటే, 5 రొట్టెలు తిని 2 చేపలు తిని సంతృప్తి పడి తిబేరియా సరస్సు ఆదరికి యేసయ్య రావటం కంటే ముందుగానే వచ్చారు కదా. అయ్యా, మీరు నేను పెట్టిన రొట్టెల కోసం వచ్చారు కానీ నా కోసం మీరు రాలేదు అని అన్నారు. ఈ రోజున ఎక్కడ ప్రార్థన జరిగినా, ఎక్కడ ప్రార్థనా సభలు జరిగినా, ఎక్కడ ప్రార్థనా కూటాలు జరిగినా నువ్వు దేనికోసం వెళుతున్నావు? స్వస్థత కోసం వెళుతున్నావా? దేవుడి కోసం వెళుతున్నావా? అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలని అడుగుతున్నావా? ఓ దేవా, నువ్వే నాకు కావాలయ్యా, నువ్వే నాతో ఉంటే అన్నీ ఆటోమేటిక్గా నాకు ఇస్తావయ్యా అని ఎంతమంది ప్రార్థనకి వెళ్తున్నారు? మనము దేవుడి దగ్గరికి దేవుడి కోసం వెళ్ళాలి. దేవుడు మనతో ఉంటే దేవుడే సమస్తాన్ని సమకూర్చి పెడతాడు. సమస్తాన్ని సమకూర్చిన తర్వాత దేవుడు అవ్వని ఆదామును సృష్టించాడు. ఏలియా ఒంటరిగా పరిగెత్తుకుంటూ పోతుంటే ఆకలేస్తే రొట్టెలను పంపించాడు, దాహం వేస్తే ద్రాక్షరసాన్ని పంపించాడు. నువ్వు నీతో దేవుడు ఉంటే, నీలో దేవుడు ఉంటే, నువ్వు దేవుడితో ఉంటే దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరతని తీరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆకలేస్తే మన్నానిచ్చాడు, దాహం వేస్తే రాతి నుండి నీరిచ్చాడు. ఎందుకనగా వారు దేవుడు చెప్పిన మాట విన్నారు, వారు దేవుడితో ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నారు. ఇక దేవుడు కోపం వచ్చి అంటాడు, మీరు వచ్చింది నేను పెట్టిన రొట్టెల కోసమే కానీ నా కోసం కాదని చెప్పి అశాశ్వతమైన భోజనం కోసం కష్టపడమాకండి, శాశ్వతమైన భోజనం కోసం శ్రమించండి అని పలికారు. అని పలికేమంటారంటే, భాగ్యరాణి చదువమ్మా 6వ అధ్యాయం 48. ఎక్కడికి వెళ్ళావు తల్లా? ఇప్పుడు శాశ్వతమైన భోజనం ఏది అంటే చదువు అమ్మా. జీవాహారమును, మైక్ తీసుకొని చదువు, నాకు వినపడాలమ్మా. జీవాహారమే నేను. అక్కడ అలా లేదు. జీవాహారము
జీవాహారము ఆ, నేనే. నేనే అంది, నేను అనలేదు. అంటే శాశ్వతమైన భోజనం నేనే. యేసు ప్రభువే మనకు శాశ్వతమైన భోజనం. అక్కడ ఏ ఆహారం అన్నారు? జీవాహారం. జీవాహారం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారు జీవం కలిగిన దేవుడు. ఆయన శరీరమే మనకు జీవాహారం. ఒకటి. రెండవది, మన ఆత్మకు కావలసింది కూడా జీవం. ఆయన శరీరం తింటేనే మనలో జీవం. సో యేసు ప్రభువు వారు మన ఆత్మకు జీవమునిచ్చే దేవుడు. మన ఆత్మ జీవం కలిగి ఉండాలి అంటే ఆయన శరీరం తప్పనిసరిగా తినాలి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నేనే జీవాహారం, లేదా జీవాహారమును నేనే. సబ్జెక్ట్ ఏమో వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు సబ్జెక్ట్ ముందుకు పెడదాం. నేనే జీవాహారం. నేను అన్నారా? నేనే అన్నారా? నేనే అంటే అర్థం ఏంటో తెలుసా? నేను తప్ప వేరే ఒక వ్యక్తి ఎవరు, నేను తప్ప మీకు జీవాహారం ఎవరు ఇవ్వలేరు కూడా అని అర్థం. సో కనుక నేనే జీవాహారం అనగా మన ఆత్మకు జీవాహారం ఎవరు అనగా మన ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే జీవాహారము తినుట వలన, జీవాహారమును స్వీకరించుట వలన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు 5 గుర్తుపెట్టుకోండి. అడుగుతా. ప్రభు శరీరమును, ప్రభు రక్తమును తినుట వల్ల దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు 5. మొదటిది జీవమునిస్తాడు. రెండవది ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మూడవది మరణం ఉండదు. నాలుగవది మనము దేవుడితో ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. 5వది నిత్య జీవం పొందుకుంటాం. చెప్పండి. నాగజ్యోతి చెప్పు, సరిగ్గా చెప్పాలి. ఫస్ట్ బాగానే చెప్పావు, నేను మరలా చెబుతున్నా, ఇంకా చెప్పను. మీరు చెప్పలేదనుకో, నేను ప్రసంగం ముగించేసి వేరే పూజకు పోతా. అర్థమైందా? నేర్చుకోవాలి. ఏదో గుడికి వచ్చాం కదా, ఆదివారం అయిపోతే మాంసం వండుకొని తిని పడుకున్నామంటే నేను ఊరుకోను. మొదటిది జీవమునిస్తాడు. రెండవది ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మూడవది మరణము ఉండదు. నాలుగవది మనము దేవుడితో, దేవుడు మనతో ఉంటాడు. 5వది అమ్మా నిత్య జీవం. ఇంకా నేను చెప్పను. ఫస్ట్ జీవమునిస్తాడు. ఎన్నాళ్ళకి నూరు తెరిచావమ్మా, శానాలైంది ఆ మాట వెనక, శానాలైంది గుడికి రాక. రెండవది ఆకలి ఉండదు, ఇంటికి వెళ్ళి అన్నం కూర వండకుండా ఉండగాకండి. రెండవది మూడవది ఏముండదు, మరణం ఉండదు. నాలుగవది ఏంది? అందరిలో గట్టి చెప్పే, ఇప్పుడు చెప్పవే. వెరీ గుడ్, బాగా చెప్పా. మనం దేవుడితో, దేవుడు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. 5వది నిత్య జీవం ఇస్తాం. ఇది ఒకదాని తర్వాత ఒకటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఉందాం. మొదటిది జీవమునిస్తాడు. చదువమ్మా, యోహాను శుభవార్త నువ్వే, 6వ అధ్యాయము 53వ వచనం. యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరం ఒకసారి చదువుదామా? అందరం కలిసి 1, 2, 3. యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని. అంటే ఎవరైతే ప్రభు శరీరమును తింటారో, ఎవరైతే ప్రభు రక్తాన్ని తాగుతారో వారిలో జీవము ఉంటుందట. వారానికి ఒక్కసారి ఆదివారము జరిగేది ఒక పూజ.
ఆ పూజకు కూడా రాకుండా ఉండేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ప్రభు అంటున్నారు, నీవు జీవం కలిగి ఉండాలి అంటే ప్రతి ఆదివారం తప్పనిసరిగా ప్రభు శరీరమును తినాలి, ప్రభు రక్తాన్ని. అక్కడేం వాడారు తెలుసా? శరీరమును భుజించి రక్తమును తాగితేనే మీలో ఏముంటుందట? శరీరానికి చాలా ఆహారాలు ఉన్నాయి. బిర్యానీ, చికెన్ బిర్యానీ, బిర్యానీ మటన్ బిర్యానీ ఉందా? ఫిష్, మటను, నూడిల్స్, ప్రాన్స్, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ బిర్యానీ, కుక్డ్ బిర్యానీ, ఎన్ని వెరైటీస్ ఉన్నాయా? వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ, ఇవన్నీ దేనికండి? శరీరానికి. ఈ శరీరానికి కావలసిన భోజనం సోమవారం మొదలుకొని శనివారం దాకా తింటనే ఉండాలి. నేను వద్దు అనను, తినండి, ఆరోగ్యంగా ఉండండి. కానీ నీ ఆత్మ జీవం కలిగి ఉండాలి అంటే, నీ ఆత్మ బ్రతికి ఉండాలి అంటే నువ్వు తప్పనిసరిగా అవకాశము దొరికినప్పుడల్లా ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తాన్ని తాగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు వినండి. యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత మరియమ్మ, మగ్దలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమి అమ్మ, వీళ్ళందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ యేసు ప్రభు వారు లేరు. తోటమాలి చెప్పాడు, మరియమ్మ నిద్రపోటల్లా యేసయ్య లేచాడమ్మా అని చెప్పాడు మరియమ్మ. సో యేసు ప్రభు వారు లేడు. సో మరియమ్మ, మగ్దలా మరియమ్మ వీళ్ళు వెళ్ళి పేతురు గారితో చెబితే, పేతురు గారు కూడా సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ యేసు ప్రభు వారు కనపడరు. ఇక పునరుత్థానుడైన యేసయ్య చూద్దాం. ఎమ్మావుసు గ్రామానికి ఇద్దరు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రయాణం, ఎమ్మావుస్. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే వెళ్తుంటే వీళ్ళ మధ్యలో మూడో వ్యక్తి కలిశాడు. మూడో వ్యక్తి అంటాడు, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారయ్యా అని అడిగాడు. అప్పుడు పిచ్చోడాలుండావే, మెంటలోడాలుండావే, నీకు బుద్ధి లేదే, అసలు మా ఊర్లో ఏం జరిగిందో నీకు ఏం జరిగిందయ్యా? నజరేతు నివాసి యేసు ఉన్నాడు, ఆయనని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు పట్టుకున్నారు, కొట్టారు, చంపారు. ఇప్పుడు ఆయన సమాధిలో లేడంట. ఎవరో ఎత్తుకొని, ఒరే పనికి మాలోళ్ళ, అవిశ్వాసులారా, బుద్ధి లేని మందమతులారా అని మాట్లాడుకుంటూ వెళ్ళారు. చివరికి వాళ్ళు వెళ్ళాల్సిన ఇల్లు వచ్చింది. గుర్తుపట్టారా? ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసా? పునరుత్థానుడైన. గొప్ప విషయం ఏంటంటే, మన ప్రయాణంలో దేవుడు మనతో ఉంటాడు, మనం గుర్తుపట్టాం. మన ప్రయాణంలో దేవుడు మనతో మాట్లాడతాడు, మనం గుర్తుపట్టాం. చివరికి దేవుడు లేడు, దెయ్యం ఉంది. దెయ్యం ఉంది కాబట్టి దేవుడు లేడు అంటున్నావు నువ్వు. నీలో దెయ్యం ఉంది కాబట్టి నీతో ప్రయాణం చేసే యేసయ్య నువ్వు గుర్తుపట్టలా. నీలో దెయ్యం ఉంది కాబట్టి నీతో మాట్లాడే యేసయ్య నువ్వు గుర్తుపట్టటలా. యేసయ్య గుర్తుపట్టాడు, యేసయ్యను గుర్తుపట్టలా వాళ్ళు. సరే, ఇప్పుడు గుర్తుపట్టలే. అబ్బా పాలెపు మరి అమ్మ ఈడకి ఇసిరితే నేను పడిపోయేవాడిని కాసేపటికి. మా తల్లే, ఆవులు ఇంతకి దెబ్బకి పడిపోయేవాళ్ళే ముందోళ్ళు. అంజలమ్మ ఊగింది, ఆ ఊగుడు నా కాడికి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సాయంత్రం అయ్యింది. ఈ ఇద్దరు వాళ్ళ ఇళ్ళకి వెళుతున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళుతుంటే వాళ్ళు అంటున్నారు ఆ వ్యక్తితో, అయ్యా పొద్దుగూకింది కదా, మా ఇంటికి రా అన్నారు. వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ ఇంట్లో. యేసుప్రభు వారు అంటారు, మీ దగ్గర తినటానికి ఏదైనా ఉందన్నారు. రొట్టెలు తెచ్చి రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడైతే రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చి దీనిని తినండి అన్నారో అప్పుడు వాళ్ళకి కనునిప్పు, ఇతడు ఎవరో కాదు ప్రభు అయినా. వీళ్ళలో జీవం ఎప్పుడు వచ్చింది? రొట్టె తినకముందా, రొట్టె తిన్న తర్వాత? ప్రభు శరీరం తిన్న తర్వాత, ప్రభు శరీరం తినకముందా? తిన్న తర్వాత. అనగా ప్రభు శరీరము తినుట వల్ల అవిశ్వాసివైన మనకు దేవుడు విశ్వాసం నింపుతాడు. ఎప్పుడైతే విశ్వాసం మనలోకి వస్తుందో మనలో జీవాన్ని దేవుడు నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవకాశము దొరికినప్పుడల్లా ప్రభు శరీరాన్ని తినాలి, ప్రభు రక్తాన్ని తాగాలి.
అందుకే అంటాడు, నా శరీరమును తింటేనే, నా రక్తమును తాగితేనే మీలో ఏముంటుందట, జీవం ఉంటుందన్నారు. చూడండి, లోకానుసారమైన తిండి తినటం వల్ల శరీరం బ్రతుకుతుంది, ప్రభు శరీర రక్తాలు తినటం వల్ల ఆత్మ బ్రతుకుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, మంగళవారం పూజ జరుగుతుంది, ఆదివారం దివ్యబలి పూజ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆదివారం అవకాశం దొరికినప్పుడల్లా ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తాన్ని త్రాగాలి. ఇక రెండోది ఏంటిది, ఆకలి ఉండదు. నెక్స్ట్ చదువమ్మా భవాని, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను 6:35. అందుకు యేసు నేనే జీవాహారమును నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పిక ఏముండదట, ఆకలి ఉండదట, దప్పిక. దేనికి ఆకలి ఉండదు, దేనికి దప్పిక ఉండదు చెప్పండి? ఆత్మకి. వెరీ గుడ్. చూడండి, మొదటి పాయింట్ ఏంటి, జీవం. చివరి పాయింట్ ఏంటి, నిత్య జీవం. ఈ మధ్యలో పాయింట్లు ఎన్ని, 3. మొదటిది ఏంటిది, రెండోది ఆకలి ఉండదు. నిత్య జీవంలోకి వెళ్తేనే ఆత్మకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి ఎక్కడున్నావు, భూలోకంలో లేవా? మరి నీకు ఆకలి వేసిద్దా, ఆకలి వేసిద్దా లేదా, దప్పిక వేసిద్దా లేదా? ఇప్పుడు చెప్పండి, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు దేనికి? ఎవరో చెబుతున్నారు, గట్టి చెప్పండి అమ్మా. దేవుడు జీవం మనలో ఉంది కాబట్టి ఆకలి ఉండదు. ఇంకా అన్నం వండగాక నువ్వు, మీ అమ్మ అన్నం వండదు. నెక్స్ట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకా నీలో అడుగు పెట్టింది ఎవరు, యేసయ్య. నీలో జీవిస్తుంది ఎవరు, నీ ఆత్మకు జీవం పోసింది ఎవరు? నీలో దేవుడు ఉంటేనట పాపపు విషయంలో ఆకలి ఉండదట, పాపపు విషయంలో దప్పిక అనేది ఉండదు. అంతేగామ్మా, ఏందో చంపకుండా చేతి పెట్టి ఆస్తి అంతా పోయినట్టు, ఇల్లంతా కూలిపోయినట్టు, అసలు ఏందో ఈరోజంతా నడిపించు నానావా, నడి సముద్రం నానావా అన్నట్టుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వచ్చిన కానీ చూస్తాను, ఇట పెట్టావు. సో ఏదేమైనప్పటికీ కూడా నిద్ర లేపలే. పేతురు 1 గంట అయినను నాతో మేలుకొని లేపుతున్నా. యేసయ్య నిద్ర లేపొచ్చు కానీ నేను మాత్రం లేపకూడదా? ఎక్కడ న్యాయం అండి ఇది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆకలి ఉండదు, దప్పిక ఉండదంటే ఒక్కసారి దేవుని గుర్తెరిగిన తర్వాత, ఒక్కసారి దేవుని మనలో అడుగు పెట్టినాక, ఒక్కసారి ప్రభు శరీరం, ప్రభు రక్తము తిన్న తర్వాత ఇక పాపము చేయాలన్న కోరిక వచ్చినా కూడా ఆ పాపాన్ని మనము చెయ్యం. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు ఒకవేళ సాతాను శోధనలు వచ్చినా ఆ శోధనకి లొంగనివ్వడు, ఆ శోధనకు వంగి పని చెయ్యనివ్వడు. కనుక యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, నా శరీరము నువ్వు తింటే, నా రక్తాన్ని నువ్వు తాగితే పాపము చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినా పాపము చెయ్యవు. పాపము చెయ్యాలన్న కోరిక కలిగినా ఆ కోరిక నువ్వు తీర్చుకోవు. అందుకే ఆకలి ఉండదు, దప్పిక కూడా ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, లోక విషయంలో ఆకలి ఉండదు, లోక విషయంలో దప్పిక ఉండదు. అన్నీ అయిపోయినా దావీదు గారు ఏమంటారు తెలుసా? 42వ కీర్తన వాణి 1వ వచనం చదువమ్మా. 42వ కీర్తన 1వ వచనం. మైక్ పాస్ చేయమ్మా, మైక్ పాస్ చేయ. వెరీ గుడ్, చదువు. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక గొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు
తప్పించుచున్నది. ఇక్కడ దావీదు గారి దప్పిక ఎవరి కోసం? దేవుడి కోసం, లోకం కోసం కాదు. చదవమ్మా. సజీవ దేవుడైన సజీవ దేవుడు అయినా నీ కొరకు నా ఆత్మ నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచుచున్నది. ఆరాటపడుతుంది. నీ దివ్య ముఖమును నీ దివ్య ముఖమును నేను ఎప్పుడు దర్శించునా నేను ఎప్పుడు దర్శించునో కదా అని తప్పించుచున్నది. తప్పిస్తున్నాడు. ఆయన ఆకలి దేవుని చూడాలి అని, ఆయన దప్పిక దైవ దర్శనం పొందుకోవాలని. ఇది ఆత్మీయమైన దాకలి, ఇది ఆత్మీయమైనటువంటి దప్పిక. ఎవరికి? ఈ మాట ఎప్పుడన్నారు తెలుసా? నరహంతకుడు దావీదు, వ్యభిచారకుడు దావీదు. ఇలా నరహంతకుడు వ్యభిచారకుడైన దావీదు దేవుని క్షమను పొందుకున్నాక, దేవునితో ప్రయాణం సాగించినాక ఇక హత్య చేయాలన్న ఆలోచన రాలా, వ్యభిచారించాలి అన్న ఆలోచన రాలా. ఆయన ఒకటే కోరుకుంటున్నారు, ఓ దేవా నువ్వేంటో తెలిసినాక, నీలో నేను దిగినాక, నీతో ప్రయాణం సాగించినాక నీ ముఖాన్ని దర్శించాలని నా ఆశ. ఆకలి దప్పులు దేవుని కోసం, ఆకలి దప్పులు ఉండవు లోకం కోసం. ఆకలి దప్పులు దేవుడి కోసం, ఆకలి దప్పులు ఉండవు పాపం కోసం. కనుక యేసు ప్రభు శరీరం తినటం వల్ల, యేసు ప్రభు రక్తం తాగటం వల్ల నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మనకు ఆకలి ఎప్పుడేదో, దప్పిక ఎప్పుడేదో నేను చెప్పనా? ఇంట్లో ఏంటి అన్నం తిన్నావంటే తినలా. ఎందుకు తినలా? తిన బుద్ధి కాల. ఎందుకు తిన బుద్ధి కాలేదంటే ఏమీ లేదులే. చివరికి అడిగితే, నువ్వు కొడితే నేను తినాలా, నువ్వు వరిస్తే నా మనసేమి బాగోలా. ఆకలి ఈ ఆకలి కాదు కదా. సో కనుక ప్రతి ఆదివారం వద్దాం, మన ఆకలి తీర్చుకుందాం, పాపానికి దూరంగా ఉందాం. ఎన్నైనా 2. మూడవది దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 50వ వచనం. సికని పార్వతి మైకా అంజయ్య అమ్మ ఊదు అందులోకి. చదువు. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, దిగివచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు. ఏం చేయడట? ఎందులో మరణం ఉండదు, ఆత్మకు మరణం ఉండదు, శరీరము మరణిస్తుంది. నువ్వు ప్రభు శరీరం తినుట వల్ల, నువ్వు ప్రభు రక్తాన్ని తాగట వల్ల మన ఆత్మకి ఏముండదు? మరణం ఉండదు. చాలామంది చావంటే భయం. నేను మంగళవారం రోజున ఒక సిస్టర్కి బాగోపోతే హెల్త్ హాస్పిటల్కి వెళ్ళా. ఆమె పేరు సిస్టర్ సెల్వియాలే. హెల్త్ హాస్పిటల్కి వెళ్ళారు. హెల్త్ హాస్పిటల్కి వెళితే హాస్పిటల్కి వెళ్ళి చూసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే ఆమె అడుగుతుంది ఒకటే, త్వరగా చనిపోవాలని ప్రార్థన. అదేంటండి, త్వరగా బ్రతకాలని కోరుకుంటారు కానీ చనిపోవాలని ప్రార్థన చేయమని అడుగుతున్నారు ఏంటంటే, కాళ్ళకి బైబుల్ తగులుతుంది నాగజ్యోతి. వెరీ గుడ్. ఏంటమ్మా చనిపోవాలని అంటున్నామంటే, నేను ప్రభు శరీరము తిని ప్రభు రక్తము తాగుట వల్ల నా శరీరం అనారోగ్యంగా ఉంది కానీ నా ఆత్మ ఉజ్జీవంగా ఉంది. ఈ ఆత్మతో ఇప్పుడు చనిపోయినా నేను పరలోకానికి చేరతానంది. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. మనం కూడా చావుకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ దేహాన్ని వదిలిపెట్టక తప్పదు. అయితే ఈ దేహాన్ని ఆత్మ వదిలినప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరలోకానిక, నరకానిక? నీ ఆత్మలో జీవము కలిగి ఉంటే లాజరు వలె నువ్వు కూడా అబ్రహాము వడిలోనికి చేర్చబడతావు. నీ ఆత్మలో జీవం లేదనుకో, ధనవంతుడి వలె పాతాళ లోకానికి గెంటి వేయబడతావు. ఇప్పుడు ప్రభు శరీరాన్ని తిను, ప్రభు రక్తాన్ని తాగు, నీ ఆత్మకు జీవం పొందుకో.
శరీరం మరణించినప్పటికీ ఆత్మ జీవం కలిగి ఉంటుంది. జీవం కలిగిన ఆత్మ మనకు కావాలే కానీ మరణించే శరీరం మనకు అవసరం లేదు. మరి ఈ రోజున దేనికోసం ఆరాటపడుతున్నావు? జీవం ఇచ్చే ప్రభు శరీరం కోసం ఆరాటపడుతున్నావా? నశింపజేసే ధనము కోసం నువ్వు ఆరాటపడుతున్నావా? ఉచితంగా ఇస్తాం, గంటన్నర కూర్చోండి, ప్రభు శరీరం ఇస్తాం గంటన్నర అంటే, అయ్యా ఈ గంటన్నర మాకొద్దు కానీ పేడలో ఏలు పెట్టైనా 10 రూపాయలు సంపాదించుకుంటామంటారు. ఏ రోజున? ఆదివారం రోజున. ఎందులో ఏలుబెట్టి? అంటే పేడలో ఏలుబెట్టి 10 రూపాయలు సంపాదించుకుంటావే కానీ ప్రార్థనకు వచ్చి జీవాన్ని సంపాదించుకోలేకపోతున్నావే. అంటే ఎందుకు పలుకుతున్నానంటే, సోమవారం నుండి శనివారం వరకు మీ ఇష్టం, 24 గంటలు కష్టపడండి, మీ పొట్టకూడు సంపాదించుకోండి, మీ పిల్లల్ని పోషించుకోండి. కానీ ఆదివారం ఎవరి కోసం? దేవుడి కోసం. ఆ ఒక్కరోజు ప్రభు దగ్గరికి రా, ప్రభు శరీరాన్ని తిను, ప్రభు రక్తాన్ని. ఇది కొంటే వచ్చేది, ఉచితంగా ప్రభు ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు. దాన్ని తింటేనే నీలో జీవం, అది తినకపోతే నీలో జీవము లేదు. నీ ఇంట్లో నీ భర్త ప్రభు శరీరం తింటల్లా, నీ ఇంట్లో నీ కొడుకు ప్రభు శరీరం తింటల్లా, నీ ఇంట్లో నీ బిడ్డలు ప్రభు శరీరం తింటలా, జీవము ఉందంటారా లేదంటారా? కనీసం పండగ రోజున కూడా, ఈస్టర్ పండగకి, గుడ్ ఫ్రైడేకి, లేకపోతే గుడి పండగకి, ఈ విధంగా కూడా ప్రభు శరీరాన్ని తినని వాళ్ళు ఉన్నారు. దాని అర్థం ఏంటి? నువ్వు బ్రతికే ఉన్నావు కానీ నీలో ఏమి లేనట్టు, జీవము లేదు. నీకు జీవము లేదంటే రేపు నీ శరీరం చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికే కానీ పరలోకానికైతే వెళ్ళదు. అందుకే ప్రభు అంటున్నారు, ఇదిగో ఈ శారీరకమైన ఆహారం కోసం 6 రోజులు కష్టపడండి, చివరి 7వ రోజు నా దగ్గరికి రండి, నా శరీరం మీరు తినండి, నా రక్తాన్ని మీరు తాగండి, నేను మీకు జీవమును ఇస్తా, మరణము తీసేస్తా, ఆత్మీయమైన మరణాన్ని తీసేసి మేము జీవంతో నింపుతానంటున్నాడు. కనుక ఆదివారములోను, లవ్లీ ఫస్ట్ చెప్పు, తిరుసభ కట్టలు మొట్టది. ఆదివారములోను, అప్పు పండగల్లోనూ ఏ పనులు? పొద్దున అందరూ ఫోటో దిగొచ్చారా? లేదట. మంచి పని చేశా, దేవుడికి మహిమ కలుగును గాక. ఫోటో దిగితే బాగున్నా కూడా వస్తాయి డబ్బులు. సో ఆదివారంలోనూ అప్పు పండగలోనూ శరీర కష్టమైన పనులు చేయకూడదు, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. నిండు దివ్య బలి పూజలో పాల్గొనాలి. నిండు దివ్య బలి పూజలో పాల్గొనటం వల్ల దేవుడు నీకు ఇచ్చేదేంటి తెలుసా? జీవము. శరీరానికి మరణం వచ్చినప్పటికీ ఆత్మకి మరణం అనేది, చావు లేని బ్రతుకు నీకు కావాలా? మరణము లేని బ్రతుకు నీకు కావాలా? నిత్యానందం నీకు కావాలా? ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తాన్ని తాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణము ఉండదు అంటున్నారు. ఇక 4వది యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనం. విఘ్నేశ్వరమ్మ పెరికల, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? 4వ పాయింట్, దేవుడు నీతో ఎప్పుడు ఉండాలి అన్నా, నువ్వు దేవుడితో ఎప్పుడు ఉండాలన్నా మనం తప్పనిసరిగా ప్రభు శరీరక్తాలు తినాలి. అదే ఉంది కదా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను. మనము దేవుడితో, దేవుడు మనతో. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం తినటం వల్ల ఆయన దేహంలో ఒక భాగమైపోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 15వ వచనం చదవమ్మ దీవెన. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ
6వ అధ్యాయం 15వ వచనం. మీ శరీరములు వెరీ గుడ్. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయములని మీకు తెలియదా? చాలమ్మా. ప్రభు అంటున్నారు మీ దేహం క్రీస్తు దేహములో భాగం. మనము ఆయన దేహములో శరీర భాగస్థులం. కాబట్టి నీ దేహం నీది కాదు. నీ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వాడకూడదు. అందుకే మనం 8వ వచనం చదువమ్మా. 18వ వచనం చదువు దీవెన. వ్యభిచరింపకుడు మానవుడు చేయు ఏ ఇతర పాపమైనను అతని శరీరానికి వెలుపల ఉండును. అతని శరీరమును కానీ కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమును పాపభూయిష్టము చేయును. తన శరీరం కాదది. ఎవరి శరీరం? దేవుని శరీరం. నువ్వు ఎప్పుడైతే వ్యభిచారం చేస్తున్నావో దేవుని శరీరాన్ని వ్యభిచారానికి ఆలయంగా చేస్తున్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, అమ్మ నువ్వు నా దేహంలో భాగం. నా శరీరం తినటం వల్ల, నా రక్తాన్ని తాగటం వల్ల నాలో భాగము. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దీనిని వ్యభిచారం పాలు చేస్తావో నీవు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావమ్మా అని చెప్పి ఒక చక్కనైన మాట అంటారు. చదవమ్మా 19వ వచనం. మీ శరీరము మీ యందు వసించు మీ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? 19వ వచనం. మీరు మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? మీ ఆత్మ ఆ ఆత్మ దేవునిచే వసగబడింది కాదా? మీరు మీకు నిచ్చిన మిమ్మును ఏలు పెట్టి చదువమ్మా. మీరు మీకు చెందినవారు కారు. ఎలైనా ఆయన ఎడల ఏందమ్మా జంపింగ్ జపాంగలాగా? మీరు మీకు చెందిన వారు కాదు దేవునికి. అది నువ్వు రాసినవేంది బైబిల్ కాంపోజిషన్? సరిగ్గా ఏలు పెట్టి చదవమన్నా. నిన్ను చదవటం రానప్పుడు ఫస్ట్ వర్డ్ బై వర్డ్, లెటర్ బై లెటర్ చదివితే మనకు అలవాటు అవుతుంది. చదువు, మరలా చదువు, నువ్వే చదవాలా. మీరు మీకు చెందిన వారు కారు. మళ్ళీ ఎలైనా అంటావు. అక్కడే ఉంది. రైట్ చదువమ్మా. సారీ అయితే నన్ను క్షమించు. ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొన్నారు కనుక మీ దేహము మీ దేహముతో దేవుణ్ణి మహిమపరపుడు. ఏం చేయాలా? ఎవరిని? ప్రభు శరీరం తింటూ వల్ల, ప్రభు రక్తం తాగటం వల్ల మనం ఆయన దేహంలో భాగమయ్యాం. కాబట్టి మన దేహంతో దేవుణ్ణి ఏం చేయాలా? మహిమపరచాల. రైట్. దేవుణ్ణి మహిమపరచాలంటే ఏం చేయాలా? నీ దేహంతో దేవుని మహిమపరచాలంటే ఏం చేయాలా? ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. వెరీ గుడ్. ఇంకా బబులు ఏంటమ్మా? లేదా బాబా మరిది చేస్తున్నాడా? యోహాను 15:8. యోహాను 15:8. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి. అందరు చదువుదామా అది? లేకపోతే మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఫలించటం అంటే అర్థం కావటం కోసం నేను మీకు ఒక సంఘటన చెప్తాను. మీ అందరు తెలుసు, మన విచారణలో ఒక గ్రామం పేరు చెరువులో పాలెం. ఓకే. అయితే ఒక అబ్బాయి, 18 సంవత్సరాలు ఉన్న అబ్బాయి గడిచిన 3 వారాల నుండి గుడికి వస్తున్నాడు. వస్తుంటే ఆ అబ్బాయిని అడిగాను, చక్కగా గుడికి వస్తున్నావు, చాలా మంచిది,
చాలా సంతోషం. ఇలాగే ఆదివారం ఆదివారం గుడికి రా అంటే వస్తాను ఫాదర్, రాకపోతే కొంతమంది ఊరుకోరన్నారు. ఎవరు ఊరుకోరా? ఏం జరిగిందంటే, ఫాదర్ గారండి, నేను మా అమ్మని ఆటో కొనిపెట్టమని అడిగా. మా అమ్మంది నేను ఆటో కొనిపెడతా, కానీ క్రమము తప్పకుండా ఆదివారం ఆదివారం గుడికి రావాలని. మా అమ్మ చెప్పినట్టు నాకు ఆటో కొనిపెట్టింది, నేను క్రమము తప్పకుండా గుడికి వస్తాను. ఇప్పుడు ఈ తల్లి ఎలా ఫలించింది? ఆత్మీయంగా ఫలించిందా, లోకానుసారం ఫలించిందా? ఆ తల్లి చాలా సంబరపడిపోతుంది. ఆ తల్లి అంటుంది, నా కొడుకు 10th పాస్ అయినప్పుడు ఈ ఆనందం రాలా, నా కొడుకు డిగ్రీ పాస్ అయినప్పుడు ఈ ఆనందం రాలా, నా కొడుకు దేవుడి సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు ఈ ఆనందం వచ్చింది. ఆత్మలో ఫలించింది ఆ తల్లి. తన కొడుకుని దేవుని సన్నిధికి నడిపించి ఫలించింది ఆ తల్లి. నీ దేహం దేవుడికి ఆలయం. నీ దేహంతో దేవుని మహిమపరచాల. మహిమపరచబడతాడు ఎప్పుడు? ఫలించినప్పుడు మాత్రం. ఒక తల్లి అంటది, అయ్యా నా కూతురు కోసం ప్రార్థన చేయి, నా కూతురు కూడా దేవుడి సన్నిధికి అంటే ఫలించటం, తన కూతురు ఫలించాలని ఆ తల్లి పడే ఆరాటం, ఆ తల్లి పడే తపన, తప్పనిసరిగా ఆరాటను దేవుడు తీరుస్తాడు, ఆ తపన దేవుడు తీరుస్తాడు. ఒక రోజున ఆ తల్లి కూడా దేవుని సన్నిధిలో ఫలించే బిడ్డగా ఉంటుంది. ఆ బిడ్డ కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంది. బిడ్డలారా, ఫలించటం అంటే ఆస్తి సంపాదించటం కాదు, ఫలించటం అంటే అంతస్తులు సంపాదించటం కాదు, ఫలించటం అంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించటం కాదు, ఫలించటం అంటే కుటుంబం అంతా దేవునిలో ఎదగటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని అయిపోయినాయి? 4 కదా, 6 అంట. కొత్తగా మీరెన్ని యాడ్ చేశారు? చివరిది, సరేనా? యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనం చదువుకుందాం. 56 కాదు, 6వ అధ్యాయము 51, 54, 58. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు ఎలా ఉంటాడట? నిరంతర జీవితం ఉండేది పరలోకమందున భూలోకమందున. 54వ వచనం చదవమ్మా. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నిత్య జీవము. 58 చదవమ్మా. ఇది ఏ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అటుల కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవముతో ప్రారంభమైన మన ప్రయాణం దేంతో ముగుస్తుంది? కరెక్టే, నిత్య. ఈ లోకములో బ్రతికి ఉన్న మనం ప్రభు శరీరం ప్రభు రక్తం తినుట వల్ల జీవాన్ని పడుతున్నాం. జీవం పొందుకున్న నీవు లౌకికంగా శరీర విషయములో, ఆత్మ విషయములో, పాపపు విషయంలో ఆకలి దప్పులు ఉండవు. ఆత్మకు మరణం అనేది ఉండదు. దేవుడు నీతో ఉంటాడు, నువ్వు దేవుడితో ఉంటావు. ఇదంతా ఎప్పటి వరకు? మనము మరణించే వరకు. అదే మరణించే వరకు ప్రభు శరీరం తింటూ ప్రభు రక్తం తాగుతుంటే చనిపోయిన వెంటనే దేవుడు నీకేమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో డబ్బు పరలోకానికి చేరుస్తుందని లేదు, పదవి పరలోకానికి చేరుస్తుందని లేదు, కోటర్ మందు పరలోకానికి చేరుస్తుందని లేదు, టీవీ సీరియల్ పరలోకానికి చేరుస్తుందని లేదు. ఇవన్నీ జీవమిస్తాయని బైబిల్లో ఎక్కడా కూడా. ఆరవ్వగానే మనసు ఆరాట పడుతూ ఉంటుంది, సాయంత్రం అవ్వగానే గొంతు పీకుతూ ఉంటుంది. దేనికోసం? అది నాకు తెలియదు. మీ ఆరాటం దేనికోసం, మీ తపన దేనికోసమై ఉండాలంటే దేవుడి కోసమై ఉండాలి. ఒక మాట అడుగుతా, చెప్పండి. ఉదయాన్నే ఇష్టమైన దానికోసం, ఇష్టం అనుకో, ఏదన్నా ఇష్టం అనుకోండి, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వెళ్దామా అనుకుంటారు. ఇష్టం లేదనుకో, అప్పుడే తెల్లారిందా అంటారు. ఇది తేడా.
సరే, ఆదివారం ప్రారంభమైంది కదా, మరలా ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా, ఎప్పుడు పూజలో పాల్గొందామా, ఎప్పుడు ప్రభు శరీరాలు తిందామా అనుకుంటామా? ఈరోజు స్వామి తొందరగా ముగిస్తే బాగుండు, నిమ్మకాయలకి పోవచ్చు. ఈరోజు స్వామి తొందరగా వాక్యం ముగిస్తే బాగుండు, మొక్కజొన్నలకి పోవచ్చు. ఈరోజు నా స్వామి తొందరగా ముగిస్తే బాగుండు, పరిక్కండలకి ఏరాటం అంతా అటే, ఎడగాదు. ఎందుకు చెబుతున్నానంటే ఇవేవి మనల్ని రక్షించవు, ఇవేవి మనల్ని నిత్య జీవానికి చేర్చవు. మనల్ని నిత్య జీవానికి చేర్చేది ఒక ప్రభు శరీరం, ప్రభుని రక్తం. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. చాలామంది ఏమంటారంటే నాకు రొట్టె పెట్టల. ఏమంటారు? నాకు రొట్టె పెట్టల. చాలామంది అడుగుతారనమాట. దీనికి వాక్యం చదువుదాం. బేబీ ఏరమ్మా చదువు. వెనకోళ్ళు ఎవరు చదువుతారు? శశి, రైట్, ముందుకు వచ్చేసే. శ్రీయమ్మ కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందా. ఏజ్ దయ్యమ్మ. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము పాత్ర నుండి తాగవలేను. ఏలైనా వినండి, బైబిల్ ఉంటే అంటే ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరము అని గుర్తింపనచో అతడు తినుట వలనను త్రాగుట వలనను గుర్తుపెట్టుకోండి, తీర్పుకు గురి అవటం కాదే, రోగాలు పాలు కూడా అవుతారట. చదవమ్మా. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులైరి ఉన్నారు, ఎందరో చాలు. మనం దానిని రొట్టెలాగా చెప్పండి, రొట్టెలాగా తినకూడదు, రసంలాగా వాటిని అది ప్రభు శరీరము, అది ప్రభు రక్తమని విశ్వసించకపోతే దానిని తినుట వల్ల, త్రాగుట వల్ల దేవుని తీర్పుకు గురి అవుతాం. అందుకేనట మనలో చాలామంది వ్యాధిగ్రస్తులు అయ్యారట, మనలో చాలామంది బలహీనులు అయ్యారట, మనలో చాలామంది మరణానికి గురి అయ్యారు. కనుక దివ్యబలి పూజలో పాల్గొన్న ప్రతిసారి నువ్వు రొట్టెలా తినకూడదు, రసంలా తాగకూడదు. అది ప్రభుని శరీరం, అది ప్రభుని రక్తం. కొంతమంది అయోగ్యంగా తింటారు. ఉందా అయోగ్యముగా? 25వ వచనం చదవండి. 25 ఎన్నో వచనం అది? 27. సరే. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తిన్నా లేక గుర్తుపెట్టుకోండి, అయోగ్యంగా మనం ఎప్పుడు తినకూడదు, అపవిత్రంగా మనం ఎప్పుడు. కొంతమంది తాగొచ్చి కూడా ప్రభు శరీరం తింటారు, రాత్రంతా తాగుతారు, పొద్దున లేచి బ్రష్ చేస్తారు, అనగానే సువాసన వస్తూ ఉంటుంది అనమాట. కొంతమంది ఈ బొగ్గను కొద్దిగా దీని కింద పెడతారు, రుద్ది వస్తూ ఉంటారు, అనగానే వాసన వచ్చింది. ఏంటిది అది? కొంతమంది ఏమో తాగి అప్పటి వరకు తాగి వస్తారు, పూజకు ముందు పూజ ముందు తాగకూడదు అనుకుంటారు, తాగుతూ ఉంటారు. ఇవన్నీ మానుకొని ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని తాగితే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున